తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలచంద్ర శర్మ గారు. మన నిత్య జీవితంలో మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందేహాల్లో కొన్ని సందేహాలు ఈ రోజు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, రాహుకేతువుల ప్రభావం ఒక మనిషి మీద ఏ విధంగా ఉంటుంది? ఇది ఎంతవరకు ప్రమాదకరం? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అసలు రాహుకేతు అంటే ఎవరో తెలిస్తే తర్వాత దాని ప్రభావం గురించి చాలా మందికి అవగాహన వస్తుంది. స్వరభాను అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన సింహిక అనేటువంటి రాక్షస జాతి కన్యకు జన్మించినటువంటి వాడు. పుట్టగానే తల్లికి బ్రహ్మ రాసినటువంటి తలరాత చూసి చదివి ఏంటిది తెలుసుకునేటువంటి శక్తి ఉంది. బ్రహ్మ రాసిన రాతలు ఏముందనంటే, విష్ణు యొక్క సుదర్శన చక్రంతో శిరస్సు తెగిపోయి కుమారుడికి గతిస్తాడు అని ఉంది. సో ఆమెకు తెలుసు బ్రహ్మ రాసినటువంటి రాతని ఎవరూ మార్చలేరు. కాబట్టి ఆమె ఏం కోరుకుందంటే, నువ్వు రాసిన రాత ఎవరూ మార్చలేరు స్వామి, కానీ నా కొడుకు శిరస్సు తెగినా అయినా బ్రతికే ఉండాలి అని వరం తీసుకుంది. సరే అమ్మా, అలాగే తథాస్తు. ఒక పని చేయి, శుక్రుడు, భార్గవుణ్ణి శుక్రుడు అంట, శుక్రగ్రహం, శుక్రాచార్యుడు, ఆయన దగ్గర శిష్యుడిగా చేర్చు. ఆయన దగ్గర మృత సంజీవిని మంత్రం ఉంది. సో ఎవరు కూడా నీ కుమారుడిని ఏమి చేయలేరు అని అంటారు. బాగుంది. రాహుని తీసుకెళ్ళి శుక్రుడి దగ్గర శిష్యుడిగా చేర్చారు. ఇప్పుడు శిష్యుడిని కాపాడుకునేటువంటి ధర్మం ఎవరిది? శుక్రుడిది. దేవతలందరికీ అమృతం పంచుతుంటే దొంగతనంగా చంద్రుడి రూపంలో వెళ్ళి అమృతం స్వీకరించాడు రాహు. కాబట్టి వెంటనే విష్ణు ఏం చేశాడు? సుదర్శన చక్రంతో బంతిలో కూర్చున్న వాడిని ఎమ్మటే చేయకూడదు కాబట్టి బంతిలోంచి లేవగానే అమృతం తాగేసి గొంతు దిగింది, సుదర్శన చక్రంతో కొట్టేశాడు. వెంటనే గురువా అని అడగగానే 2 ముక్కలు అయిపోయినటువంటి రాహు మళ్ళీ అతుకుతున్నాడు. కింద మొండెము, పైన తలభాగము విడిపోతుంది, మళ్ళీ అతుకుతుంది. ఇలా 1,00,000 సార్లు జరిగింది. ఒక భూమి మీద ఉన్నదాన్నే శుక్రుడు అతికించగలడు. అందుకని మొట్టమొదటిసారి భూకంపం వచ్చేటట్టుగా చేశాడు. రాగానే తల ఒక దగ్గర, మొండెం ఒక దగ్గర పడింది. వెంటనే శుక్రుడు ఏం చేయాలి? మరి శిష్యుని కాపాడాలి కదా. అందుకని అప్పటికప్పుడు ఒక పాముని తీసుకొని స్వరభాను అని దానికి పేరు పెట్టి దాన్ని 2 ముక్కలు చేసి ఎక్కడైతే తలబడిందో పాము యొక్క తోక భాగాన్ని అతికించేసి ప్రాణం పోసాడు. ఎప్పుడైతే మొండెంని పాము యొక్క తల భాగాన్ని పెట్టేసి అతికించేసి ప్రాణం పోసాడు. అలా రాహువుగా కేతువుగా మారారు. ఇప్పుడు రాహు లక్షణం ఏంటి? తల వరకు మనిషిలా ఉంటుంది, రాక్షస స్వరూపంగా ఉంటుంది, కింద ఉదరం అంతా విషం. కాబట్టి చూసే దృష్టి అంతా కూడా విష దృష్టి. మీరు అన్నట్టు రాహు యొక్క ప్రభావం ఉంటే ఏమవుతుంది అని అంటే, మంచంతా చెడుకు కనిపిస్తుంది, చెడంతా మంచిగా కనిపిస్తుంది. ఎవడన్నా మంచి చెబితే వినరు, తల్లిదండ్రుల మాట వినరు, పెళ్ళైతే భార్య మాట వినరు, పుట్టిన సంతానాన్ని పట్టించుకోరు, స్నేహితులు మారిపోతారు, కొత్త స్నేహితులు వస్తారు, సిగరెటు, మందు, డ్రగ్గెటీసు, అఫైర్లు పెట్టుకోవడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి రావడము, కోర్టుకు వెళ్ళాల్సి రావడము, విపరీతంగా మనుషుల్ని నమ్మి షూరిటీ సంతకాలు పెట్టడము, ఆస్తి పోగొట్టుకోవడము, డబ్బు పోగొట్టుకోవడము. రాహు కనుక పడితే, రాహు యొక్క వక్రగతి ఉంటే ఇంత దారుణంగా ఉంటుంది. రాహు మహర్దశ. ఇదే రాహు మంచి ఏం చేస్తాడు? నెగిటివే చేయాలని లేదో, మంచి ఏం చేస్తాడంటే ప్రమోషన్స్ రావడం, పేరు రావడం, తన ఫ్యామిలీని, తన పర్సనల్ లైఫ్ని కూడా పక్కకు పెట్టి ప్రొఫెషనల్ లైఫ్లో అద్భుతంగా ముందుకెళ్ళడం కూడా చేస్తాడు. సో ఇది మరి రాహు యొక్క ప్రభావం నుంచి పిల్లలందరూ కూడా ఇదే కదమ్మా, టీనేజ్లలో వచ్చే ప్రాబ్లమ్సే ఇవి. చెడు స్నేహాలు, సిగరెట్లని, మందని, రకరకాల ఇబ్బందులు. పోలీస్ స్టేషన్కి, కోర్టుకి ఇబ్బందులు పడొద్దు అంటే ఏం చేయాలి? ఎన్ని జపాలు, ఎన్ని హోమాలు చేసినా కలోచండి వినాయక. కలియుగంలో ఈ ఇతి బాధలని పోగొట్టేటువంటి వారు ఇద్దరు. ఒకటి గణపతి, 2 చండీ దేవత. కాబట్టి చండీ హోమం చేయించుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారన్నా సరే మీ ఇంట్లో, మీ స్వక్షేత్రంలో, మీ యొక్క సొంతింట్లో ఉంటే సొంతింట్లో చండీ హోమం చేయించుకోండి. అది కూడా ఎటువంటి లోపాలు లేకుండా, ద్రవ్య లోపం లేకుండా. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పదార్థం వేస్తారు. చాట, ముంటే అని అంటారు అనమాట, ముంటే. ఈ చాటలలో ఎర్రటి జాకెట్ బట్ట వేసి ఒక్కో దాంట్లో ఒక్కో పదార్థం, జాజికాయ, జాపత్రి, ఎండిపోయినటువంటి దానిమ్మ, ఎండిపోయినటువంటి కొబ్బరి, ఇలా అన్ని పదార్థాలు 13 అధ్యాయాలకు 13 పదార్థాలు పెడతారు. ఒక్కొక్క అధ్యాయానికి లేచి నిలబడి, అమ్మానికి మనస్ఫూర్తిగా వేస్తున్నా, ఇబ్బందులు ఏం పెట్టకు అని చెప్పేసి హోమంలో వేసేయాలి. ఇలా చేయడం వల్ల రాహు ఏమీ చేయలేడు. ఎందుకంటే పొగ రూపంలో ఉన్న రాహును కూడా అమ్మవారి ఖడ్గంతో ఆపుతుంది. ఓకే, కేతు ప్రభావం ఏంటి? రాహుది అయిపోయింది, ఓకే చెప్పారు. కేతు ప్రభావం ఏంటి అంటే మతిమరుపు ఎక్కువ, తల లేదుగా,
అందుకని ఏముందండి మర్చిపోతే పెద్ద సమస్య అని అంటారు. చాలా పెద్ద సమస్య. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక ప్రోగ్రామ్ చేద్దాం, హోమం చేద్దాం అనుకున్నా. ఏదో పదార్థాలు హోమంలో వేసేటువంటి కర్రలు ఉంటాయి, శృక్షువాలు అంటారు, అవి మర్చిపోయాను. అది ఎక్కడో అర్ధరాత్రి 4 గంటలకు గృహప్రవేశం. పరిస్థితి ఏంటి? అవి లేకుంటే ఏం చేస్తా? ఒక హాస్పిటల్కి వెళ్ళాము, డాక్టర్ని ఏవో అడుగుదాం అనుకుంటారు, ఏ విధంగా సరే డాక్టర్ని అడగకపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి మతిమరుపు చాలా సాధారణమైంది, కానీ విపరీతమైన ఇబ్బంది పెడుతుంది. అయితే కేతు యొక్క మంచి చెడు ప్రభావాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా మీకు లాభము నష్టం కూడా ఏం జరుగుతుంది అని అంటే, కేతు అధిదేవత ఎవరంటే చిత్రగుప్తుడు. ఏషియాలోనే 2వ ఫేమస్ అయినటువంటి దేవాలయం చిత్రగుప్తుడి దేవాలయం హైదరాబాద్లోనే ఉంది. లాల్ దర్వాజా దగ్గర ఇక్కడ ఉంది. మంగళవారం నాడు ఆ దేవాలయానికి వెళ్ళి గనక దర్శించి ఆయన దగ్గర గనక పూజ చేసుకొని వస్తే చార్టెడ్ అకౌంటెన్సీ చేసేవాళ్ళు, అంతే కదండి. కేతు బాగుంటే చార్టెడ్ అకౌంటెన్సీ చేయొచ్చు. చిత్రగుప్తుడు చేసే పని అవే అనమాట, అకౌంట్స్ చేయొచ్చు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా ఫినాన్స్, సివిల్ స్కోర్ బాగుండడము, డబ్బు సమయానికి రావడము, లోన్స్ రావడం, ఇవన్నీ కూడా కేతు ప్రభావం వల్ల వస్తాయి. అలాగే మతిమరుపు రాకుండా ఉండాలి అంటే నెలలో ఒక్కసారన్న కేతు యొక్క ధాన్యాన్ని తినాలి మనం. కేతు ధాన్యం ఏంటి? ఉలవలు. ఈ ఉలవలు తింటే మతిమరుపు రాదు. పిల్లలకు కూడా నెలకు ఒక్కసారన్న ఏం చేయాలి? ఉలవలు పెట్టాలి. ఆంధ్ర సాంప్రదాయం ఎందుకు ఉలవలు పెడతారు అని అంటే మతిమరుపు ఉండకూడదు. ఉలవచారు బాగా చేస్తారు. కర్నూలు, కడప, చిత్తూరు ప్రాంతాల్లో ఒక స్టేజ్లో 30 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరికీ కూడా చాలా కొన్ని విషయాలు గుర్తొచ్చేవి. అక్కడ ఉన్నటువంటి భూమిలో నుంచి వచ్చే నీరు తాగడం వల్ల ఇబ్బందులు అన్నమాట. ఏం చేయాలని ఆ పద్ధతి బ్రాహ్మలు ఎక్కడో చెబుతుంటే విని ఇదేదో పద్ధతి బాగుంది, ఖచ్చితంగా ఉలవచారు మన సాంప్రదాయంలో భాగంగా చేద్దాం. అందుకే ఆ ప్రాంతంలో రాగి సంగటి, ఉలవచారు విశేషం. కాబట్టి అది తీసుకోవడం వల్ల మనకు కూడా చాలా మంచిది. పిల్లలు కూడా మర్చిపోరు. చాలామంది పిల్లలు ఇబ్బంది పడేది అదిగా, క్వశ్చన్ చదివే కానీ గుర్తులేదు అని. ఈ రకమైన ఇబ్బందులు పడద్దు అంటే ఇవి చేస్తే సరిపోతుంది. రాహువుకి గోవు అధిదేవత, సర్పం ప్రత్యధి దేవత. కాబట్టి మంగళవారం నాడు గోవుకి ఏదైనా పిండి పదార్థం ఇస్తే మంచిది. ఏవైనా పుట్టలు ఉంటే పుట్టలో పాలు పోయడం వల్ల మంచిది. చాలామంది మొన్న ఎవరో కానీ అడిగారు, పుట్టలో పాలు పోస్తే పాము నోరు తెచ్చి తాగుద్దా అని అడిగారు. తప్పు. పుట్టలో పాలు పోసేది పాముకు కాదు. పాముకి పుట్టలో చలవదనం తేయడానికి, పుట్ట గట్టి పట్టడానికి. చీమలు పెట్టిన పుట్టలు ఎన్ని రోజులు ఉంటాయి, పాలు పోస్తే గట్టి పడుతుంది. అందుకు పుట్టలో పాలు పోస్తాం. పాము తాగడానికి కాదు. లేదు, దానికి కాస్త చలవదనాన్ని ఇవ్వడానికి పోస్తారు, అంతే తప్ప వేరే కాదు. సో ఇలా మంగళవారం నాడు రాహుకి, కేతుకి ఇద్దరికి కూడా విశేషమైన పూజలు చేసుకోవడం వల్ల ఆ దుష్ప్రభావాల నుండి బయటపడతాం. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి